హాయ్ నమస్తే అందరికీ. వెల్కమ్ టు మధు ఛానల్. ఈరోజు స్పెషల్ సమ్మర్లో అప్పడాలు వడియాలు ఇవన్నీ కూడా చేస్తారు కదండి. వాటిలో నాకెంతో ఇష్టమైనటువంటి గుమ్మడికాయ వడియాలు ఈరోజు అయితే చేస్తున్నాము. ఆ ప్రాసెస్ ఎలా అంటే, ముందుగా తెల్ల గుమ్మడికాయలు ఉంటాయి కదా, అవి తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్గా సమానంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ తెల్ల గుమ్మడికాయ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇవి కట్ చేసుకోవడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసుకున్న తర్వాత దానిలోకి తగినంత సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని ఒకేసారి యాడ్ చేయకూడదు. ఈ ముక్కలన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక క్లాత్లోకి వేసుకోవాలి. ఇవన్నీ కూడా క్లాత్లో వేసుకున్న తర్వాత గట్టిగా పిండేసి ఇవన్నీ వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా బయటకు తీసేయాలి. ఈ వాటర్ని కావాలంటే ఒక గిన్నెలోకి మనం తీసుకోవచ్చు. ఆ వాటర్ చాలా మంచిదని చెప్తున్నారు కదండి. ఆ వాటర్ని తీసుకొని కావాల్సిన వాళ్ళు జ్యూస్లా చేసుకుని తాగొచ్చు, కానీ మేమైతే ఇక్కడ వాడట్లేదు. ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని గట్టిగా పిండి దాన్ని చక్కగా టైట్గా ముడివేసుకోవాలి. దాని మీద బరువు ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ మొత్తాన్ని ఒక రోజంతా కూడా ఇలాగే ఉంచాలి. తర్వాత నెక్స్ట్ రోజు గుమ్మడి వడియాలు పట్టడానికి 2 కప్పుల మినప్పిండి, ఇంకా దానిలో ఎండుమిరపకాయలు వేసి అల్లం ముక్కలు కూడా వేసి ఆడాము. దానిలోకి ఆ తర్వాత ఈ మినపిండిలోకి మన బూడిద గుమ్మడికాయ ముక్కలను అయితే తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా ఈ మిశ్రమం మొత్తం బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి కావలసిన వారు. ఆ తర్వాత ఎండ ఉన్న ప్రదేశంలో ముందుగానే శుభ్రం చేసుకున్న పాలిథిన్ కవర్ను తీసుకుని దాని మీదకి మనం వడియాలు అయితే పెట్టుకోవాలి. ముందు చిన్న చిన్న ఉండలుగా చేసి దాన్ని అప్పడంలాగా అద్ది పాలిథిన్ కవర్ పైన పెట్టుకోవాలి. ఈ విధంగా 3 రోజులు ఎండబెట్టుకుని ఆ తర్వాత మనం వాటిని డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్లో, అంతే. చాలా టేస్టీగా ఉండే ఈ సాంబార్ ఇంకా పప్పుల్లో